అనకాపల్లి జిల్లా అనకాపల్లి దాడి ఆత్మీయ సమావేశంలో కొనతాల వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అటకెక్కిందని, అక్రమాలకే పీట వేసిందని, వైసీపీ పాలనపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవపాలెం వివి రమణ రైతు భారతి ఆడిటోరియంలో సోమవారం జరిగిన దాడి అభిమానుల ఆత్మీయ సమావేశంలో దాడి రత్నాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ, పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దాడి వీరభద్రరావు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అమర్నాథ్ ఎమ్మెల్యేగా అనకాపల్లి అభివృద్ధికి అందనంత దూరంలోకి వెళ్ళిందని, అవినీతికి రాజుల నియోజకవర్గంలో 4 బ్రోకర్లు తయారు చేసుకున్నారని తెలిపారు. కొనతాల సీఎం రమేష్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా మా పార్టీ సిద్ధాంతాల మేరకు ఈ 2 కుటుంబాలు వేరుగా ఉన్నాయి, కానీ నేడు కలిసి పనిచేయడం ఎంతో ఆనందమని అన్నారు. ఈ కలయిక విజయానందం కలిగిస్తుందని తెలిపారు. సీఎం రమేష్ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యకు ఆంధ్ర కేర్ ఆఫ్ అడ్రస్ అయిందని అన్నారు. స్థానికుడు కాదు, కావాల్సింది పనిచేసేవాడు కావాలని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, దాడి జేవీర్, రిత్విక్, దాడి అభిమానులు పాల్గొన్నారు. కానీ కొన్ని కాంబినేషన్స్ లో కుదరలేదు. వచ్చి ఇది బీజేపీకి పోయింది. బీజేపీలో ఎవరైనా ఆల్మోస్ట్ మన లోపల ఉన్నటువంటి వారు ఈ ఎంపీ పదవులు లేదు. ఆయన కడప నుంచి వచ్చాడు. కడపలో మనకు కావాలా? కడప నుంచి వచ్చినటువంటి రెడ్డి గారి కాదు, కడప నుంచి వచ్చిన వేలమయ్య రెడ్డి గారు. ఎప్పటికీ మనందరం కూడా ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. కడప నుంచి వచ్చినటువంటి రెడ్లందరికీ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మిమ్మల్ని వెంటనే కొడతామని నేను తెలియజేస్తున్నాను. అందుకు ఆ కడప నుంచి వచ్చినటువంటి రాజనీతి అంటే మన సీఎం రమేష్ మనకు కావాలి సంసారం. రెండవది, రమేష్ లో ఉన్నటువంటి ఒక 30 ఏళ్ళ నుంచి తెలుసు. రమేష్ లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే కేంద్రంలో 2 పర్యాయాలు రాజ్యసభ చేశారు. కొత్తగా వచ్చినటువంటి రామకృష్ణ గారు అనుభవం ఉన్నటువంటి ఏ కార్యక్రమం అనకాపల్లిలో పార్లమెంటు ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అవ్వాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే ఆ కార్యక్రమాలని ఆయన అప్పగిస్తే పూర్తిగా తప్పకుండా ఆ పనులన్నీ చేసి చేస్తారనేటువంటి నమ్మకం నాకు ఉంది. లేకపోతే మేము చెప్తున్నాం పొద్దున్నే క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి, విశ్వాసం ఉంది కాబట్టి మనం అందరం అతను గెలిపించుకుంటే మన పార్లమెంట్ నియోజకవర్గం, మన జిల్లా అనకాపల్లి జిల్లా కాకుండా విశాఖపట్నం జిల్లా కూడా బాగుపడతాయని, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పేసి నేను చాలా విశ్వసిస్తున్నాను. అదేవిధంగా మనకి భవిష్యత్తులో కూడా రామకృష్ణ గారు గెలిచిన సంవత్సరంలో పనికి పోయి ఆయన ఏదో ఎంజాయ్ చేస్తారంటున్నారు. ఏమి ఎంజాయ్ చేసే మనిషి కాదు. చాలా భారాలు రేపు